మీకు చెప్పారు కదా 2,00,000, 3,00,000కి వెళ్తాను. ఆ 2,00,000, 3,00,000కి వెళ్ళేదాన్నయితే ఈరోజు ఇక్కడ ఈ సిచ్యువేషన్‌లో ఎట్లా హైదరాబాద్‌లో ఫ్లాట్ లేకుండా ఉన్నాను. రెంట్‌కి కట్టుకుంటా ఉన్నాను. ఓకేనా? ఒక ఓన్‌గా నాకంటూ ఒక కారు కూడా లేకుండా ఉన్నాను. నా భార్య రేటు రోజుకి 2,00,000. ఇవి అత్తారింటికి దారేది సీరియల్తో ఎంతో మందికి పరిచయమైన ఐశ్వర్య గురించి తన భర్త చెప్తున్న మాట. ఆల్రెడీ ఒకడిని ఉంచుకొని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని నా ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తుందని ఐశ్వర్య భర్త ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి తన జీవితాన్ని ఐశ్వర్య నాశనం చేసిందని బాధపడుతున్నాడు. అయితే ఐశ్వర్య తన భర్తని నిజంగానే మోసం చేసిందా? అతని దగ్గరున్న డబ్బు కొట్టేయాలనే తల్లితో కలిసి ఐశ్వర్య ప్లాన్ చేసిందా? ఐశ్వర్య ఇంతకు ముందే పెళ్ళయిందా? పెళ్లి పేరు చెప్పి ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేసిందనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిన్నింటి శ్యామ్ కుమార్ అనే అతను వైజాగ్లో ఏవో కొన్ని బిజినెస్లు చేస్తుండేవాడు. ఇక ఇతని తల్లిదండ్రులు ఇతనికి పెళ్లి చేయాలని చెప్పి ఒక మ్యాట్రిమోనీ సైట్లో చూడగా అక్కడ వాళ్ళకి సీరియల్స్లో నటించే ఐశ్వర్య ప్రొఫైల్ కనిపించింది. అయితే ఐశ్వర్య సీరియల్స్లో నటిస్తుందన్న విషయం అప్పటికీ వాళ్ళకి తెలియదు. కానీ చూడగానే ఐశ్వర్య శ్యామ్కి మరియు తన తల్లిదండ్రులకు బాగా నచ్చేసింది. దాంతో అమ్మాయి మాకు నచ్చిందని వాళ్ళు ఆ మ్యాట్రిమోనీ సైట్లో మెసేజ్ పెట్టగా వెంటనే ఐశ్వర్య తల్లి ఐశ్వర్య ఫోటోని వాళ్ళకు వాట్సాప్ షోలో షేర్ చేసింది. ఇక ఆ ఫోటో చూసిన తర్వాత ఎంతో అందంగా ఉన్న ఐశ్వర్యని చూసి శ్యామ్ చేసుకుంటే తనని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అలాగే అతని పేరెంట్స్కి కూడా ఐశ్వర్య బాగా నచ్చింది. దాంతో అమ్మాయి మాకు నచ్చిందని చెప్పగా ఐశ్వర్య తల్లి ఆ మరుసటి రోజే శ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి మా అమ్మాయికి కూడా మీ అబ్బాయి బాగా నచ్చాడని చెప్పింది. అలాగే మీకు తెలుసో లేదో మా అమ్మాయి మంచి యాక్టర్ కూడా. జీ తెలుగు, జెమినీ టీవీ, మా టీవీ, ఈటీవీ అని అన్ని ఛానల్స్లోనూ తను ఎన్నో సీరియల్స్ చేసింది. అప్పుడే శ్యామ్ వాళ్ళమ్మ అత్తారింటికి దారేది సీరియల్లో చేసింది కదా అని గుర్తుపట్టేసింది. దాంతో ఆమె నాకు కాబోయే కోడలని ఒక సెలబ్రిటీ అని ఎంతో మురిసిపోయింది. ఇక ఐశ్వర్య తల్లి తన కూతురు గురించి చెప్తూ నేను నా కూతుర్ని చాలా పద్ధతిగా పెంచాను. తనకి ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి పెద్ద పెద్ద స్టార్స్ యాక్టింగ్ నేర్చుకున్న సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ నేర్పించాను. అలా సీరియల్సే కాదు కొన్ని సినిమాలు కూడా మా అమ్మాయి చేసిందంటూ కేజీఎఫ్ రేంజ్ లో తన కూతురు గురించి ఎలివేషన్ ఇచ్చింది. దాంతో శ్యామ్ మరియు అతని కుటుంబం ఎలాగైనా ఈ సంబంధం వదులుకోకూడదని డిసైడ్ అయింది. ఇక ఆ తర్వాత పెళ్లి విషయం కట్నం దగ్గరికి వచ్చేసరికి ఐశ్వర్య తల్లి మేము రూపాయి కూడా ఇవ్వలేమని చెప్పేసింది. అప్పుడు అమ్మాయి చేసే పని నచ్చిన శ్యామ్ కుటుంబం మాకు కూడా డబ్బులేమొద్దు, పెళ్లి ఖర్చులు కూడా మేమే చూసుకుంటామని చెప్పారు. అయితే ఇక్కడే ఐశ్వర్య తల్లి ఒక ఫిట్టింగ్ పెట్టింది. అదేంటంటే పెళ్లిని ఎక్కువగా హడావిడి లేకుండా చాలా సీక్రెట్ గా చేసేద్దామని చెప్పింది. ఆ మాటకి శ్యామ్ కుటుంబానికి ఏం అర్థం అవ్వలేదు. అప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారని అడగగా మా అమ్మాయికి గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు, అలాగే తను చాలా బిజీగా ఉంటుంది కదా అని చెప్పింది. కానీ అప్పుడు కూడా వాళ్ళకు డౌట్ రాలేదు. పోగా పెళ్లికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు, అన్ని మేమే చూసుకుంటామని చెప్పారు. దాంతో పెళ్లి ఏర్పాట్లు స్టార్ట్ చేసే టైంలో శ్యామ్ కుటుంబ సభ్యులు తమ కొంతమంది బంధువులతో ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వెళ్లారు. దాంతో ఐశ్వర్య తల్లి ఎందుకు ఇంతమందిని తీసుకొచ్చారు అని అక్కడ పెద్ద గొడవే చేసింది. పెళ్లి సీక్రెట్ గా చేద్దాం అనుకున్నాం కదా, మరి అలాంటప్పుడు ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చారని వాళ్ళ మీద ఫైర్ అయింది. అలాగే పెళ్లికి మా వైపు నుండి ఎవరు రారు, మీరు కూడా మీ వాళ్ళని ఎవరిని పిలవద్దని చెప్పింది. అయితే ఈ విషయానికి మాత్రం శ్యామ్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. తమ వాళ్ళు పెళ్లికి వస్తారని తెగేసి చెప్పారు. అలా సెప్టెంబర్ 6, 2023న ఐశ్వర్య శ్యామ్ లో పెళ్లి శ్యామ్ బంధువుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. కానీ ఆ పెళ్లికి ఐశ్వర్య వైపు నుండి మాత్రం ఎవరు రాలేదు. ఇక వీళ్ళిద్దరికి పెళ్లైన 2 వారాల తర్వాత ఐశ్వర్య తనకు షూటింగ్ ఉందని హైదరాబాద్ కి వెళ్లిపోయింది. అయితే కొత్త పెళ్లి కూతురాలు అప్పుడే వెళ్ళకూడదని ఇంకొన్ని రోజులు ఆగమని శ్యామ్ పేరెంట్స్ చెప్పగా ఐశ్వర్య తల్లి తన కూతురికి ఇప్పుడు వరుస షూటింగ్స్ ఉన్నాయని తనని ఇబ్బంది పెట్టొద్దని చెప్పింది. దాంతో శ్యామ్ పేరెంట్స్ ఏమనలేకపోయారు. ఇక ఐశ్వర్య హైదరాబాద్ కి వెళ్లిన తర్వాత శ్యామ్ తన భార్యకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఓ రోజు ఐశ్వర్య దగ్గరికి ఎంతో హ్యాపీగా వెళ్ళాడు. కానీ అక్కడున్న ఐశ్వర్యని చూసి శ్యామ్ షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఐశ్వర్య అక్కడ ఒక చేతిలో వైన్ గ్లాస్, ఒక చేతిలో సిగరెట్ పట్టుకొని ఫుల్ గా తాగుతూ కనిపించింది. దాంతో శ్యామ్ నువ్వు మందు తాగుతావని ఐశ్వర్యని అడగగా ఇదంతా నీకు పెళ్లికి ముందే తెలీదా, తెలుసుకోవాలి కదా అని చెప్పింది. ఆ ఆన్సర్ కి శ్యామ్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఐశ్వర్య తన బంధువుల ఇంటికి శ్యామ్ ని తీసుకెళ్లింది. ఇక అక్కడ జరిగిన పార్టీలో కూడా ఐశ్వర్య మందు తాగుతూ ఎవరితో పడితే వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసింది. ఇదంతా శ్యామ్ తట్టుకోలేకపోయాడు. దాంతో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఐశ్వర్యని పెళ్లి చేసుకుని ఇప్పుడు తన చేతిలో మోసపోయానని శ్యామ్ ఎంతో బాధపడ్డాడు. ఇక అప్పుడే శ్యామ్ ఐశ్వర్య గురించి తెలుసుకోవడం మొదలు పెట్టగా తనకి ఇంతకు ముందే పెళ్లైందని తెలిసింది. అలాగే కరణం రమేష్ బాబు అనే రియల్టర్ తో ఐశ్వర్యకి అఫైర్ ఉందని కూడా శ్యామ్ కి తెలిసింది. అలాగే అతనితోనే ఐశ్వర్యకి ఇంతకు ముందు పెళ్లయింది. ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఆ రమేష్ నన్ను చంపుతా అని బెదిరిస్తున్నాడు అని శ్యామ్ మీడియా ముందుకు వచ్చి చెప్పాడు.
దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, అలాగే నా రేటు 2 లక్షల, అలా నేను ఒక్క నైట్కి 2 లక్షలు సంపాదిస్తే అద్దె ఫ్లాట్లో ఎందుకుంటాను, నాకు కారు కూడా ఎందుకు లేదు, నేను చాలా స్ట్రైట్ గా ఉంటాను, నువ్వే నన్ను వెంటపడి పెళ్లి చేసుకున్నావు, నాకు నువ్వు వద్దని ఐశ్వర్య మందు తాగుతూ చెప్పిన కాల్ రికార్డ్ ని కూడా శ్యామ్ మీడియాకు వినిపించాడు. అలాగే ఇప్పుడు ఐశ్వర్యకు విడాకులు ఇవ్వాలని శ్యామ్ ని రమేష్ బెదిరిస్తున్నాడు. అయితే అతనికి ఆల్రెడీ పెళ్ళాం ఉంది, కానీ ఆమెకు సరిగ్గా ఒంట్లో బాగోదు. దాంతో అతను నా భార్య ఐశ్వర్యతో అఫైర్ పెట్టుకున్నాడు. అలాగే నేను ఐశ్వర్యని నన్ను ఎందుకు మోసం చేశావని అడిగితే నాకు నువ్వొద్దు, నేను రమేష్తోనే ఉంటాను, నాకు విడాకులు ఇవ్వమని ఐశ్వర్య చెబుతుందట. దాంతో ఎంతో హాయిగా సాగుతున్న తమ జీవితంలోకి ఐశ్వర్య వచ్చి తమ పరువుని బజార్ పాలు చేసిందని ఇప్పుడు శ్యామ్ మరియు అతని కుటుంబం ఎంతగానో బాధపడుతుంది. పాపం అతను వైజాగ్ షిప్పింగ్ యార్డ్ లో పనిచేస్తూ కొన్ని వ్యాపారాలు కూడా చేసుకుంటూ పెళ్లి చేసుకుని వైజాగ్ లో సెటిల్ అవ్వాలని కలలు కనేవాడు. కానీ ఇప్పుడు ఎంతో మందితో అఫైర్స్ పెట్టుకొని మందు సిగరెట్ తాగే అమ్మాయి తన జీవితంలోకి వచ్చి తాము పెట్టిన బంగారం తిరిగి ఇవ్వకుండా ఇప్పటి వరకు దాదాపు 25 లక్షలు లాగేసి మెంటల్ గా టార్చర్ పెడుతూ ఇప్పుడు విడాకులు ఇవ్వమంటుందని అతను ఎంతగానో బాధపడుతున్నాడు. ఇక ఈ విషయం ఇప్పుడు మీడియాలో కూడా రావడంతో ఐశ్వర్య పెళ్లి వివాదం సీరియల్ ఇండస్ట్రీకి కూడా తెలిసిపోయింది. ఇక శ్యామ్ తనకు న్యాయం కావాలంటూ ఇప్పటికే సోషల్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. సో ఇది ఫ్రెండ్స్, భర్తను మోసం చేసి దర్జాగా వేరే వాడితో అఫైర్ పెట్టుకున్న ఈ ఐశ్వర్య గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.